సార్ ఇది మనకు వచ్చే కిరణాలకు సంబంధించి భూమి ఉపరితలం మీదకి వచ్చే కిరణాలు వ్యాధినాశక కిరణాలు కూడా ఉంటాయి. వీటిని ఎట్లా గుర్తించాలి? దీని మెజర్మెంట్ విషయంలో కావచ్చు, ఏ శాస్త్రం మనకు అందుబాటులో ఏమున్నాయి? మన ఖచ్చితంగా మన భారతీయ పురాతన శాస్త్రాలని పురాణాలని కరెక్ట్గా ఆకళింపు తీసుకోగలిగితే ప్రతి ఒక్క దానికి సమాధానం అందులో ఉందండి. ఇవాళకి కూడా పుట్టినటువంటి బిడ్డకి జాండీస్ అంటే పచ్చకామెర్లు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ డాక్టర్ అయినా చెప్పేది ఏంటయ్యా అంటే పొద్దున్నే లేచి ఎండలో ఆ బిడ్డను కాసేపు అలా ఉంచండి అని చెప్తారు. అలా ఒక వారం రోజులు వస్తే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంటే సూర్యకిరణాల్లో వ్యాధుల్ని నయం చేసేటువంటి ఇన్ఫ్రారెడ్ రేస్ దగ్గర నుంచి రకరకాల రేస్, ఇంకా మనుషులకి తెలియనటువంటి రేస్ కూడా చాలా ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అంటే వీటితో పాటు మీరు చెప్తున్నట్టుగా తెలుసుకోవాలని చెప్తున్నారు, కానీ ఈ విజ్ఞానాన్ని అందించే సమాచారం ఎక్కడ అందుబాటులో ఉంటుంది? దురదృష్టవశాత్తు భారతదేశంలోని సమాచారం మొత్తం ఒకప్పుడు అందుబాటులో ఉండేదండి. ఎందుకంటే ఖగోళాన్ని ఇప్పుడు మన పురాతనమైన గుళ్ళు తీసుకుంటే ఖగోళ శాస్త్రం గురించి వాళ్ళతోటి సంప్రదింపులు జరిగిన దాని గురించి, అదే విధంగా ఎలియన్స్ బొమ్మలు కూడా మన యొక్క గుళ్ళ మీద ఇవాళ మనకు కనపడతా ఉన్నాయి. ఎలియన్స్ బొమ్మలు కూడా ఉన్నాయండి. అలాగే అంతరిక్షానికి మన తంజావూరు, మన సౌత్ ఇండియాలోనే ముఖ్యంగా ఉన్నాయి, సౌత్ ఇండియా గుళ్ళ మీద. అలాగే అంతరిక్షానికి సంబంధించినటువంటి వ్యోమగాముల యొక్క శిల్పాలు కూడా చెక్కు ఉన్నాయి. సింగిల్ మ్యాన్ అంతరిక్షానికి వెళ్ళగలిగేటువంటి శిల్పాలు కూడా చెక్కు ఉన్నాయి. కంప్యూటర్ బొమ్మలు కూడా చెక్కు ఉన్నాయి. ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తుంది. కంప్యూటర్ కూడా చెక్కు ఉంది. అంటే వాళ్ళందరూ కూడా దీనికంటే ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ కంటే కూడా కొన్ని వందల వేల రెట్లు ఎక్కువ నాలెడ్జ్ కలిగి ఉన్నవాళ్ళు. ఒక్క ఎల్లోరాలో ఉన్నటువంటి శివుడి యొక్క గుడి మనం చూస్తే, ఆ శివాలయం మీద చెక్కినటువంటి పైనుంచి చూస్తే, అంతరిక్షం నుంచి చూస్తే మనకి ఎల్లోరా ఉన్నటువంటి ఏకనాథుడి గుడి ఉంటుంది. ఆ గుడి పైనటువంటి స్ట్రక్చర్ను చూస్తేనే అది మనుషులు చేసింది కాదు. కాస్మిక్ రేసో ఏ రేసో మొత్తానికి అల్ట్రావైలెట్ రేసో దాన్ని ఏ లేజర్ కిరణాలు అంటారో తెలియదు, కానీ ఆ కిరణాలతో మాత్రమే చెక్కగలం తప్ప మనిషి వల్ల కానిపడదు. అంటే ఇంత విజ్ఞానం మన దేశ సంస్కృతి సాంప్రదాయం మన పురాణాల్లో ఇంత నిక్షిప్తమై ఉంటే దీన్ని ప్రజలకి లేదంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వాలు అందిస్తున్నాయా, అందించే పరిస్థితులు కనిపిస్తున్నాయి? దానికి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాయా? ప్రయత్నాలు చేయడానికైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే జరుగుతూ ఉన్నాయని తెలుస్తుంది. దురదృష్టం ఏంటంటే మనకి వాళ్ళు రాసి ఇచ్చినటువంటి గ్రంథాలు కానీ అవన్నీ కానీ మన మొఘలాయుల పరిపాలనలో కానీ, ఔరంగజేబు అప్పుడు కానీ, అక్బర్ అప్పుడు కానీ, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళప్పుడు కానీ సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఆ మూలధనం ఏదైతే ఉందో, మూలధనం లాంటి ఆ పుస్తకాలన్నీ పాడు చేయటం వల్ల, ఆ తాళపత్ర గ్రంథాలని పాడు చేయటం వల్ల మనకు అందుబాటులో లేవు. ఇప్పుడు మళ్ళా మన డిఎన్ఏలోనే ఆ యొక్క శాస్త్ర విజ్ఞానం ఉంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఆ విధంగా ఆలోచించడం మొదలు పెడితే ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం, మనకి పురోగతి కనిపిస్తుంది. అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపించే పిల్లలు కావచ్చు, వాటికి సంబంధించి యూత్ కావచ్చు, ఎంతవరకు దీంట్లో జీవనోపాధి అవకాశాలు ఉంటాయి? ఇంట్రెస్ట్కి అనుగుణంగా మన దగ్గర అంత టెక్నాలజీతో తర్ఫీదు ఇచ్చే యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు ఉన్నాయా? కాలేజెస్ తక్కువ ఉండొచ్చు కానండి, రాబోయే రోజులతో మాత్రం ఖచ్చితంగా ఖగోళ విజ్ఞానమేనండి. ఎందుకనంటే భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా తారుమారు కాబోతున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటా ఉన్నాం. అది కాకుండా కొత్త టెక్నాలజీస్ చాలా వచ్చేస్తాయి. నాకు తెలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత పట్టడానికి ఒక 3-4 సంవత్సరాలే పడుతుంది నాకు తెలిసి. అంతకంటే కూడా గొప్ప శాస్త్రాలు మనకు ముందు రాబోతున్నాయి. అవి ఎలాంటివి అంటే కంటి చూపుతోటే పైన ఉన్నటువంటి సూర్యుడి దగ్గర ఉన్నటువంటి, చంద్రుడి దగ్గర ఉన్నటువంటి వాటిని గమనించగలిగేటువంటి నాలెడ్జ్ కూడా రాబోతా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పుడు మన ఋషులు కనుక ఏ విధంగా మనసుతోటి ప్రయాణం చేయగలిగారో అలాంటి పరిస్థితులు చాలా తొందరలో రావాలి, వస్తేనే కూడా మనుషులకు సాధ్యం అవుతుంది. అలాంటి శాస్త్ర విజ్ఞానం దిశగా మన విద్యార్థులు ఆలోచించాలి. అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అని మనం చాలాసార్లు చెప్పుకుంటా ఉన్నాం. ఆ రీసెర్చ్ రావాల్సిందే. అది ఖచ్చితంగా ఖగోళ పరంగా కానివ్వండి, భూగోళ పరంగా కానివ్వండి, విస్తృతమైన ప్రపంచ పరంగా కానీ విశాలమైన విజ్ఞానం వైపుగా ప్రయాణించక తప్పదు విద్యార్థులు ఇవాళ. కానీ అంటే ఏ కావచ్చు, ChatGPT కావచ్చు, కొత్త ఆవిష్కరణలు ఈ పర్టికులర్గా ఉండే ఖగోళ శాస్త్రానికి కావచ్చు, భూగ్రహాలకు సంబంధించి కావచ్చు మార్పులు, వీటన్నిటి మీద ఎంతవరకు వాటి ఇచ్చే ఫలితాలు యాక్యురెన్స్తో కూడుకున్నవి ఉంటాయి? చాలా యాక్యురెన్స్తో కూడుకుని ఉన్నాయండి.
మన పంచాంగమే తీసుకుందాం, కొన్ని వేల సంవత్సరాలకు ముందు గాని కొన్ని వేల సంవత్సరాల తర్వాత గాని ఎప్పుడు ఎన్ని డిగ్రీలుగా సూర్యుడు ఎటుపక్క కదులుతాడు, చంద్రుడు ఎటుపక్క కలుగుతాడు, అమావాస్య ఎప్పుడు వస్తుంది, చంద్రుడు ఎప్పుడు వస్తుందని సెకన్లతో సహా లెక్కేసి చెప్పగలుగుతున్నారు. అంత యాక్యురసీ ఉంది మన శాస్త్రంలో. దాన్ని మనం జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటే చాలు ప్రపంచానికి మార్గనిర్దేశకం ఖచ్చితంగా భారతీయులు అవుతారు. అంటే చాట్ జీపీటీ ఇట్లాంటి వీటిలో వచ్చే ఫలితాలు యాక్యురసీ ఉంటాయా? పక్కాగా ఉంటాయండి. వాటిలో కూడా చాలా యాక్యురసీ ఉంటాయి. వాటిలో ఉంటాయి. ఆ టెక్నాలజీని ఇది కూడా సరైన విధంగానే ప్రొజెక్ట్ చేస్తాం ఖగోళ శాస్త్రానికి ఖచ్చితంగా. అంటే వీటిలో ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి? ఉపాధి అవకాశాలు ఇస్రో కావచ్చు, నాసా కావచ్చు, వీయేనా ప్రత్యేకంగా ఇంకేమైనా మార్గాల్లో కూడా ఉపాధి మనకి భారతదేశంలో చాలా వరకు విద్యార్థి లోకం అంతా కూడా ఈ మార్కులు, ర్యాంకులు, ఇంజనీరింగ్, డాక్టర్ వీటి కోసం పరిగెత్తి వాళ్ళ ఉపాధి అవకాశాలని వాళ్లే పాడు చేసుకున్నారండి. ఇవాళ మనం చూస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చాలా మంది బారుల్లోనూ రెస్టారెంట్లలోనూ బాయ్స్ గా పనిచేసే పరిస్థితికి మనకు కనబడతా ఉంది. చాలా తొందరగా ప్రజల్లో మార్పు కనబడుతుంది, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో ఈ శాస్త్ర విజ్ఞానం ఏదైతే రీసెర్చ్ ఓరియంటెడ్ శాస్త్ర విజ్ఞానం అనుకున్నామో, ఈ రీసెర్చెస్ అందరూ కూడా ఇస్రో లాంటి వాటిల్లో చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఉపాధి అవకాశాలు కూడా వీటిల్లో ఖచ్చితంగా పెరగబోతున్నాయి. ఎందుకంటే వాటి అవసరం ప్రపంచానికి వచ్చేసింది. ఇప్పుడు విస్తృతమైన ఖగోళ నాలెడ్జి ఇప్పుడు అవసరం పడతా ఉంది. భూమి మీద కాకుండా ఇంకెక్కడైనా ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో చాలా తొందరగానే రావచ్చు అంటారు. ఖచ్చితంగా రావచ్చు. ఇప్పుడున్నటువంటి వినాశనాలు, ఇవి విపత్కర పరిస్థితుల్ని మనం ఇటు ఆపలేం, ఆల్రెడీ పాడు చేసాం. కాబట్టి కొత్త దాన్ని ఎత్తుకోక తప్పదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విస్తృతమైన విశ్వజ్ఞానం అవసరం తప్పదు. అంటే అంత సాధ్యం అవుతుంది అంటారా? ఇప్పుడు కూడా కొన్ని విషయాలు ఇప్పుడు చంద్రుడి మీద కావచ్చు, లేదంటే మార్స్ మీద కావచ్చు, ఇట్లాంటి మీద రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. మిగతా కానీ వెళ్ళి అక్కడ నివాసం ఉండే సిచ్యువేషన్ ఏ గ్రహం దగ్గర లేదు అని కొన్ని కనిపిస్తా ఉన్నాయి కదా విశ్లేషణ. ఎంత దూరం ఉందంటారు? పెద్ద దూరం అయితే ఉండదండి. నాకు తెలిసి ఒక 25-30 ఏళ్లలో ఇప్పుడు మనం అనుకున్నవి మనం బతికుంటే గనక ఈ చర్చ అక్కడే పెట్టుకోవచ్చు, చంద్రుడి మీద ఎక్కడో పెట్టుకోవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయండి, వస్తాయి కూడా. ఇప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు, వార్తా సమాచారాలు కావచ్చు, ఏలియన్స్ వచ్చారంట, వాటికి సంబంధించి వాళ్ళ వెహికల్స్ కూడా ఇట్లా ఉంటాయి ఇలా అని చెప్పి కొన్ని వస్తూ ఉన్నాయి. అంటే ఏలియన్స్ ఎక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏ గ్రహం మీద ఉన్నారు? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఫారినర్ అంటాం, ఎలియన్స్ అంటాం. భూగ్రహానికి సంబంధం లేని వ్యక్తులనే మనం ఎలియన్స్ కింద మనం గుర్తిస్తా ఉన్నాం, ఆ పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు గ్రహాంతరవాసులు అంటున్నాం తెలుగులో మనం. వీళ్ళు ఖచ్చితంగా ఉండటానికే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళ యొక్క ఛాయాచిత్రాలని, వాళ్ళ యొక్క సాసర్ షేప్ లో ఉన్నటువంటి వాళ్ళ ర్యాకెట్స్ ని మన వాళ్ళు గుళ్ళ మీద చెక్కుంచారు ఆల్రెడీ గతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే. కాబట్టి ఈ అవకాశం ఎక్కువ ఉందని అనిపిస్తా ఉంది. అంటే టెక్నాలజీ విషయంలో వాళ్ళు ముందున్నారా? ఖచ్చితంగా ముందున్నారు, మనకంటే ముందున్నారు. బహుశా వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళే కూడా కావచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా కావచ్చు. గతంలోనే అది మనం చెప్పలేము, మనకు తెలియదు. కానీ టెక్నాలజీ విషయంలో ఖచ్చితంగా మనకంటే ముందుండబట్టే మనకి చాలా రకమైన సంకేతాలు వస్తా ఉన్నాయి. మనకి ఈజిప్షియన్ పిరమిడ్లు తీసుకున్నప్పటికీ కూడా, మాయా సంస్కృతి తీసుకున్నప్పటికీ కూడా, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు చెక్కినటువంటి విధానం చూసినప్పుడు కూడా ఏ గ్రహాలు వీక్ అయిపోతాయి, వీక్ అయిపోయిన తర్వాత ఇవి ఎలా బ్లాస్ట్ అవుతాయి, ఎలా వచ్చి గుద్దుకుంటాయని లెక్కలేసే వాళ్ళు 4000 సంవత్సరాల పైచలకు చెప్పడం జరిగింది. అవకాశం అప్పుడు ఉండదు, అయ్యే పరిస్థితులు వస్తాయి. ఓకే, టైమింగ్ కూడా అంతేనా కారణం? ఖచ్చితంగా టైమింగ్ కూడా ఖచ్చితంగా టైమ్స్ కూడా మారుతూ ఉంటాయి. అందుకనే ఎప్పుడైతే ఆ బలహీన అట్రాక్షన్స్ స్టార్ట్ అయినాయో ఆ టైమింగ్ లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అందుకనే కాలాలు మారుతున్నాయి, వాతావరణం మారుతాయి కూడా అది కారణం అంటారు. అంటే రాబోయే రోజుల్లో అంటే వీటన్నిటిని వచ్చే ప్రమాదాలని అంచనా వేయడానికి ఖగోళ శాస్త్ర విజ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుంది? టెక్నాలజీ విషయంలో మన వాళ్ళు ఎంతవరకు ముందు పై స్థాయిలో ఉన్నారు అనుకో? ఖగోళ శాస్త్ర విజ్ఞానం మాత్రమే ఉపయోగపడుతుంది, ఎంతవరకు కాదండి. పూర్తిగా అది ఒకటి మాత్రమే వీటిని అంచనా వేయడానికి కానీ, రాబోయే పరిణామాలని లెక్కేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది.